నా లైఫ్‌లో జరిగిన ఈ సిట్యుయేషన్ మీకు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఈ వస్తువుని కొనుక్కోండి భయ్యా. జస్ట్ ఇమాజిన్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతికి వెళ్తున్నారు, లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్తున్నారు. సడన్‌గా ఒక గుంపులు బైకుల మీద వచ్చి ఇట్లా అటాక్ చేస్తే ఫోన్ తీసి రికార్డ్ చేయాలన్న ఆలోచన కూడా రాకపోవచ్చు. లేదా ఒకవేళ మీరు ఇట్లా పెళ్ళికి అని చెప్పి వెళ్తున్నప్పుడు సడన్‌గా ఒకళ్ళు కారుతో గుద్ది మీరే గుద్దారని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేస్తే, ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఫ్యామిలీని మిమ్మల్ని హెరాస్ చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ఒక ప్రూఫ్ అనేది లేకపోతే ఏం చేస్తారు? ఇదే 70 మై వాళ్ళ డాష్ క్యామ్ భయ్యా. ఇది A510 సిరీస్ డాష్ క్యామ్. మీకు మార్కెట్లో ఒక 10 డాష్ క్యామ్లు ఉన్నాయనుకోండి, వాటన్నిటితో పోలిస్తే యూనిక్గా వాటన్నిటికంటే హై క్వాలిటీగా వీడియో అనేది జనరేట్ చేస్తుంది. మీ కార్ ఏదో కామెంట్ చేయండి భయ్యా. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ట్రై చేయమని చెప్పండి భయ్యా. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఎఫోర్డబుల్ కాస్టే అండ్ మీకు ఈ పర్టికులర్ సేల్లో డిస్కౌంట్లో కూడా దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి 70 మై డాష్ క్యామ్ A510 సెట్ అని ఉంది. డ్యూయల్ ఛానల్ రికార్డింగ్, అంటే మీకు ఫ్రంట్ డాష్ క్యామ్ ఉంటుంది, రేర్ డాష్ క్యామ్ ఉంటుంది. రెండింటి రికార్డింగ్ జరుగుతుంది సైమల్టేనియస్గా. మీరు స్విచ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్టార్విస్ 2 అనేది ఉంది సెన్సర్ ఇది. అండ్ ఇది చాలా అడ్వాన్స్డ్ సెన్సర్. మీకు చాలా తక్కువ సైజులో హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ అనేది ఇస్తుంది. అండ్ మీకు ఎవరన్నా మిమ్మల్ని అటాక్ చేసిన అలాంటి సిచ్యువేషన్లో ప్రూఫ్కి నంబర్ ప్లేట్స్ అవన్నీ చాలా హై క్వాలిటీగా స్టాండర్డ్ కంటే మెజారిటీ క్వాలిటీ తోటి మీకు జూమ్ చేసినప్పుడు క్లియర్గా కనిపించేలాగా ఈవెన్ ఏ సింగిల్ ఫ్రేమ్ కూడా మీకు చాలా క్వాలిటీగా ఉండేలాగా తీస్తుంది అనమాట. ఇందులో 3K వరకు వీడియో తీసుకోవచ్చు. 1944p విత్ HDR సపోర్ట్ కూడా ఉంది. అండ్ పార్కింగ్ సర్వేలెన్స్ ఉంది. మీకు ఇందులో GPS ఉంది, ADAS కూడా ఉందన్నమాట. మొత్తం ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని మీరు కావాలి అనుకుంటే యాప్ తోటే కంట్రోల్ చేసుకోవచ్చు భయ్యా. ఈ బాక్స్ ని నేను ఓపెన్ చేయగానే ఇందులో మల్టిపుల్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేప్పటికి 2 ఇంచ్ ఫ్రంట్ డాష్ క్యామ్, తర్వాత రేర్ డాష్ క్యామ్, ఒక USB కేబుల్ ఇచ్చారు, ఒక కనెక్టింగ్ కేబుల్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్ ఏదైతే ఉందో దాన్ని పీల్ ఆఫ్ చేయండి. అండ్ మంచి లొకేషన్ చూసుకోండి. మీరు కార్ ఫ్రంట్ లో సెంటర్ లో పెట్టారనుకుంటే మంచిగా ఉంటుంది. ఆ స్క్వేర్ లోనే పెట్టారనుకోండి, ఆ రెక్టాంగిల్ లోనే, ఆ బాక్స్ లోనే పెట్టారనుకోండి, మీకు పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటుంది. వీళ్ళు బాక్స్ లోనే ఒక పవర్ డాక్ ఇచ్చారు. ఆ పవర్ డాక్ కి కనెక్ట్ చేసేసి ఇమీడియట్ గా డాష్ క్యామ్ అనేది స్క్రీన్ ఆన్ అవుతుంది భయ్య. రేర్ డాష్ క్యామ్ కూడా చాలా సింపుల్. వీళ్ళు ఇచ్చిన ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్ ఉంది కదా, దాన్ని తీసుకుపోయి వెనకాల గ్లాస్ లో సెంటర్ లో పేస్ట్ చేయండి. సో దట్ మీకు క్లియర్ వ్యూ అనేది వస్తుంది. వీళ్ళు ఇచ్చిన రెక్టాంగిల్ బాక్స్ లోనే మీరు కనుక కెమెరాని ప్లేస్ చేశారంటే పర్ఫెక్ట్ గా ఎలానై ఉంటుంది. ఈ కనెక్టింగ్ కేబుల్ ని వీళ్ళు ఈ రేర్ డాష్ క్యామ్ కున్న ఈ వైర్ కి ఆరో మార్క్ ని చూసుకుంటే కనెక్ట్ చేయండి. వైర్ చాలా పెద్దగా ఇస్తాడనమాట. సో మీరు చాలా యాంపుల్ వైర్ ఉండటం వల్ల ఏంటి అంటే మీరు ఎంత దూరం అన్నా దాన్ని గుంజి మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డాష్ క్యామ్ దగ్గరకు వచ్చేయండి. అక్కడ వెలుగుతూ ఉంటుంది, స్క్రీన్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అది ఒక 2 ఇంచ్ డిస్ప్లే, IPS డిస్ప్లే. ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే కాదు అన్ఫార్చునేట్, బట్ బటన్స్ తోటి కంప్లీట్ కంట్రోల్ ఉంది. చాలా ఈజీ టు యూజ్, ఈజీ టు అండర్స్టాండ్ కూడా. సో మీకు ఆన్ చేయగానే ఇనిషియల్ గా ఒక సెటప్ ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటది. దాని తర్వాత డేట్ అండ్ టైంని సెట్ చేయమంటుంది. దాని తర్వాత వీళ్ళ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది. మీకు కెమెరాలో జరిగేది ఫోన్లో రియల్ టైంలో ఫీడ్ చూడొచ్చు. ఒక ఫ్రంటే కాదు, మీరు బ్యాక్ కెమెరా కూడా రెండు సైమల్టేనియస్గా ఫ్లిప్ చేసి చూసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. లైక్ లెట్స్ ఏ వీడియో ఎన్కోడింగ్లోకి వెళ్ళి మీరు వీడియో ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వీడియో రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రికార్డింగ్ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కోఆర్డినేట్ వాటర్ మార్క్, అంటే మీరున్న లొకేషన్ GPS ఉంది కదా ఆల్రెడీ. సో మీ కార్ లొకేషన్ రికార్డ్ అయ్యే ప్రతిసారి కోఆర్డినేట్స్ కూడా మీకు స్క్రీన్ మీద యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇందులో మీకు యాంటీ ఫ్లిక్కరింగ్ కూడా ఉంది. లైక్ లెట్స్ 60 Hz, 55 Hz, 50 Hz అని చెప్పి. అండ్ కొలిజన్ డిటెక్షన్ కూడా మీరు సెటప్ చేసి, లైక్ లెట్స్ ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు, ఆటోమేటిక్గా ఎవరైనా గుద్దారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ డాష్ క్యామ్ వీడియో రికార్డింగ్ అనేది చేసేస్తారు అనమాట. లైక్ మీకు అడాస్ని ఆన్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ మీకు ఫ్రంట్కి ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ వ్యూలో ఏదైనా అడ్డొచ్చినా, లేకపోతే సడన్గా మనిషి అడ్డొచ్చినా ఆటోమేటిక్గా ఇది నోటిఫై చేస్తుంది, వీడియో రికార్డ్ చేస్తుంది. అడాస్లో మీరు కాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సో మీరు అడాస్ని వన్స్ మీరు ఆన్ చేసిన తర్వాత మీ ఫ్రంట్ ఇది ఉంటుంది కదా బోర్డు, ఆ బోర్డుకి తగ్గట్టుగా మీ కెమెరాని ఒక లైన్లో పెట్టి సెట్ చేయాలి. మీరు కావాలి అనుకుంటే వీడియో క్లిప్స్లో ఆడియో కావాలంటే ఆడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. వద్దు అనుకుంటే అలా కూడా వస్తుంది అనమాట. ఇదంతా మీరు ఓన్లీ యాప్లోనే కాదు, మీరు మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు డిస్ప్లేలో విత్ ఫిజికల్ కంట్రోల్స్. అదిరిపోయే విషయం ఏంటంటే ఇందులో వీడియో ఏదైతే ఉందో రియల్ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు భయ్యా. అప్లికేషన్లో నేను ఫీడ్ ఓపెన్ చేశాను అండ్ నేను కార్ ముందుకెళ్ళాను. చూడండి ఎంత రియల్ టైం ఉందో. లిటరల్లీ ఒక 0.5, 0.2
0.2 సెకండ్స్ డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఈ డిస్ప్లే కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మీకు బాగా ఎండ ఉన్నా కానివ్వండి, లేకపోతే హై బ్రైట్నెస్ ఉన్నప్పుడు కూడా మీకు విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది. డాష్ క్యామ్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ నన్ను స్కోర్ ఇవ్వమంటే నేను 10కి ఈజీగా నేను 9.5 ఇస్తాను భయ్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో కూడా నేను డాష్ క్యామ్ చూసాను, అది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకొకటి అంత మంచిగా లేదు వీడియో క్వాలిటీ అవుట్పుట్ అంతా. అండ్ ప్లస్ అది మోర్ దాన్ 14,000 భయ్య. ఇది లెస్ దాన్ దట్ అండ్ ఆఫర్ మీద కూడా దొరుకుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి భయ్య. కారు ఉన్న వాళ్ళందరూ ఇది చూడండి, హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.